జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కుల వివక్షతకు గురైండు. ఉత్తరాఖండ్లో రామ్లీలా మైదానంలో మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో శుభ్రం చేసిండు. ఈడు అంటరానోడు అని చెప్పేసి పసుపు నీళ్ళతో శుభ్రం చేసి శుద్ధి చేసిరంట. ఈ కులం లేదు, కులం ఇంకా ఎక్కడిది, వివక్షత ఇంకా ఎక్కడిది అని మాట్లాడేటువంటి వెధవలకు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు కుల వివక్షతను ఎదుర్కొన్నాడు. ఇంకా సామాన్యమైనటువంటి జనాల పరిస్థితి ఏంద్ర? గ్రామాలలో గుళ్ళెకు రానియరు, బల్లెకు రానియరు, రాజకీయాలు చేయనియరు, తెల్లబట్టలు వేసుకొనియరు, కార్లలో వాడు నిన్న మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద కార్లు ఎక్కడి అంటాడు. ఆ ద్వారా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఊరికి పెద్ద కారు కూడా ఉండొద్దా? అంటే ఈ రకమైనటువంటి వివక్షత దేశంలో అంత పెద్ద వ్యక్తికే ఎదురైనప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏం చెప్పండి? ప్రతి చోట వివక్షతే. కులం లేదు, వివక్షత లేదని మాట్లాడేటువంటి విధవలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి చోట వివక్షతే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న ఒక పెద్ద న్యూస్, కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు వాళ్ళు చెప్తారు. లేదు పోలీసు వాళ్ళు హత్య అంటారు. లేదు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల వాళ్ళ కుటుంబం కుల వివక్షతకు గురయ్యే మా కొడుకు చనిపోయాడు, ఇది కులహత్య అంటారు. మీరు చూడండి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పోలీసులు, కానిస్టేబుల్ కానీ, హెడ్ గార్డులు కానీ, లేకపోతే ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, అక్కడక్కడ కింది వర్గాల వాళ్ళే ఎక్కువ వివక్షతకు గురవుతారు. వాళ్ళ మీదనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ఉన్నతమైనటువంటి వర్గాల మీద ఉండదు. నేను ఉన్నత వర్గాలలో అందరూ చెడ్డ వాళ్ళని నా అభిప్రాయం కాదు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని నేను గౌరవిస్తా. చూసినాం కదా మనం ఇక్కడ మన ఇదే ఉత్తరాఖండ్లో అనుకుంటా ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, డీజీపీ సిపి స్థాయి అధికారి కుల వివక్షతకు గురై చచ్చిపోయిండు. సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఒక దొర మాట్లాడతాడు, మేము లేకపోతే మీకు రాజకీయ జీవితమే లేదు, మేము లేకపోతే అసలు మీకు బతికే లేదు అని. నేను నీకు టికెట్ ఇప్పించినా, నేను నిన్ను గెలిపించినా, ఇలా నువ్వు నాకు కాంట్రాక్టర్ రాకుండా చేసినావు. కాంట్రాక్టర్లు అంటే ఏమంటారు, నా దగ్గరికి రాకుండా కాంట్రాక్టు నాకు రాకుండా చేసినావు. నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు వసూలు చేస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అని ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు నిన్న ఒక దొర. ఆ దొర మంచుడైతే సంతోషమే, కానీ నీ దగ్గర ఉన్న కారు ఆయన దగ్గర ఉంటే నీకు వచ్చి నొప్పేంది? నువ్వు వేసుకున్న బట్టలు ఆయన దగ్గర ఉంటే నీకు వచ్చి నొప్పేంది? నీకున్న సంపాదన ఆయనకుంటే నీకు వచ్చి నొప్పేంది? కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్య, ఇది వివక్షత కిందకే వస్తుంది. అంటే ఉంటే దొరలే ఉండాలనా? కింది వర్గాల వాళ్ళు ఉండొద్దా? నేను ఫ్లైట్ ఎందుకు ఎక్కినావు, నడుచుకుంటా పోమాట మేము. కాబట్టి ఈ రకమైనటువంటి వివక్షత ప్రతి డిపార్ట్మెంట్లో కుల వివక్షత ఉన్నది. ప్రధాని ఇంత పెద్ద పార్టీ జాతీయ అధ్యక్షుడికే కుల వివక్షత ఎదురైందంటే నేను చెప్తాను చెప్పి దీన్ని మళ్ళీ సమర్థిస్తుండే జేపీ నడ్డా. ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి విధవలంతా చేసే పని ఇదే. మళ్ళీ వాళ్ళ ఇది ఉత్తరాఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి అంట, వాడు ఏం చెప్తాడంటే సనాతన ధర్మాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడో ఏమో అన్నారంట, అందుకని చెప్పేసి మేము అట్లా చేసినామని సమర్థించుకుంటున్నాడు. నేను పేపర్ చదివినా. ఇంత దుర్మార్గం. కాబట్టి కింది నుంచి పైదాకా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న మేధావులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి దాంట్లో కుల వివక్షత 100కు 200% ఉన్నది, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నది. కాబట్టి ఈ కుల వివక్షతను బద్దలు కొట్టకపోతే ఈ దేశం అసలే బాగుపడదు. రేపు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం, జెండా ఎగురేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే. ఏది 78 సంవత్సరాలు ఇంకా కులం పోలే. ఎట్లా రా నాయన? ఇది మల్లికార్జున ఖర్గే గారు చెప్పింది 100కు 200% నిజం, పచ్చి నిజం. ఈ దేశంలో దళితులకు బతికే అటువంటి స్వేచ్ఛ లేదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్లలో రోజుకొక దళిత బీజేపీ జెండా ఇట్లా ఇట్లా ఆ ఏరియాలో ఉందంటే ఆ ఏరియాలో కుల వివక్షత. బీజేపీ జెండా ఏ ఏరియాలో బలంగా ఉంటే ఏ ఏరియాలో మాలమాది వాళ్ళ పరిస్థితి అధ్వానం.
ఇంకా గిరిజనులు ఆదివాసులు అయితే ఇక వాళ్ళ మనుషుల కిందనే చూడరాలు. ఇక బీసీలను అయితే అధికారానికి ఆవిడ అంత దూరంలో ఉంచుతారు, దగ్గర రానియరు. వాళ్ళ ఓట్లు కావాలి తప్ప వాళ్ళకి అధికారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు. ఈరోజు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం, తల్లి సావిత్రిబాయి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాడంట మన రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంట. అది ఏం చెప్తారు అనుకున్నారు ఇప్పుడు మీరు? మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి తల్లి మనందరికీ ఆదర్శం, వాళ్ళు గొప్పవాళ్ళు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు అని ఉపన్యాసం తలుస్తాడు సాయంత్రం. కానీ అన్నిత్తంగాని మీకు ముఖ్యమంత్రి సీట్ ఇయ్యము అని చెప్తారు. అన్నిత్తం మీకు ఎస్సీలకు టికెట్లు ఇస్తాం, అవి కూడా రిజర్వేషన్ టికెట్లే, ఓకేనా. జనరల్ అయ్యాము, బీసీలకు ఎక్కడో ఏదో ఒక కులానికి ఇచ్చి బీసీ వర్గాలు అన్నిటికీ న్యాయం చేస్తాం. భలే ఉంటాయి రాజకీయాలు. కాబట్టి ప్రజలారా, మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కావాల్సింది, ఆయన కూడా పదవులు అనుభవించాల్సింది. కానీ ఎన్ని రోజులు ఇంకా ఉన్నత వర్గాలే ముఖ్యమంత్రులు, ఉన్నత వర్గాలే ప్రధానమంత్రులు, ఉన్నత వర్గాలే ఉన్నతమైనటువంటి పదవులు పొందడం, ఇది వివక్షత కాదా? మీకు నిజంగా మీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే కింది వర్గాల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాల నుంచి మా పార్టీ నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈయన అని మీరు ప్రకటన చేయండి. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందా? లేకపోతే బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందా? బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందా? చెప్పండి, మీ పార్టీలో స్టాండ్ అని చెప్పండి. బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయండి. ఎన్ని రోజులు అండి ఈ వివక్షత? తప్పు కదా? తప్పు కదా? మెజారిటీ ఓట్లు అణగారిన వర్గాలై, అధికారం మొత్తం మైనారిటీ వాళ్ళది. మీరు మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు మెజారిటీ 80%, 85% మేము. 85% ఉన్న మాకు 80 ఏళ్ల నుంచి అధికారం లేదు. ఆ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో గెలుస్తున్నాం తప్ప జనరల్ సీట్లలో పోటీ చేసి గెలిచేటువంటి ప్రసక్తే లేదు. ఎవరో మోతుపల్లి నరసింహులు గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకటి గెలిచారు తప్ప గెలవలేరు. కులం ఈ దేశంలో వాడు మన కులవాడు కాదురా, ఆడు కిందోడు, మనం ఎందుకు ఓటేయాలి అనే అటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. ఆ భావజాలాన్ని బీజేపీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నూరిపోస్తూ ఉన్నది. ఈ రెండు ఆధిపత్య పార్టీలు, వీటిని ఓడించండి. అంటే మల్లికార్జున ఖర్గే గారికి జరిగినటువంటి వివక్షత ఆయన దళితుడు కాబట్టి జరిగింది, దాంట్లో అనుమానమేం లేదు. 100కు 200% ఈ దేశంలో దళితులకు బతికేటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. ఈ దేశం మూలవాసులది, మాది బహుజనులది ఈ దేశం. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి.